హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్తాస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయల చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అంతకంటే ముందుగా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ అందరూ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, టమోటో, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర, చిక్కుడుకాయలు. ముందుగా చిక్కుడుకాయలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, ఏ విధంగా ఇక్కడ చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి పాత్ర ఒకటి తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న ఈ ముక్కలని ఈ వాటర్లోకి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ఇప్పుడు ఈ వంకాయలు, ఈ టమోటాలు వీటిని కూడా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా సన్న ముక్కలుగా ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. టమోటాలను కూడా ఇదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని అందులో వాటర్ కొద్దిగా తీసుకొని చింతపండును ఇందులో నానబెట్టుకోవాలండి. చూడండి, అవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇప్పుడు ఆవాలు కొద్దిగా వేసుకొని ముందుగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మీకు ఈ చిక్కుడుకాయ తినడం వలన వచ్చే లాభాలు ఏంటో మీకు చెప్తానండి. ఈ ఆహారం మరీ ముఖ్యంగా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలకు చాలా అవసరమైన ఆహారం అనండి. ఎందుకంటే మీరు ఇలాంటి సమస్యలు చూసే ఉంటారు. రక్తం తక్కువగా ఉండడం, నీరసంగా ఉండడం, అలసట, ఒళ్ళంతా నొప్పులు, అరికాలలో మంటలు, సీజన్తో పని లేకుండా శరీరం చల్లబడడం, ఇలాంటి సమస్యలు మీరు తరచుగా చూసే ఉంటారు. ఈ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే రక్తం అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఆ సమయంలో అయితే రక్తం చాలా చాలా అవసరం అండి. రక్తం పెంచడంలో చిక్కుడుకాయ అనేది బాగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ అనేది ఉంటుందండి. ఐరన్ వల్ల రక్తం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా ఈ చిక్కుడుకాయలో ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఇలాంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి పిండం అభివృద్ధిని మెరుగుపరుస్తాయండి. మరియు డెలివరీ సమయంలో వచ్చే సమస్యలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది ఇది. ఇంకా రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దానితో గుండె జబ్బు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఇందులో ఉన్న విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. సో ఇది చిక్కుడుకాయ వలన ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వారానికి 2 సార్లైనా తినడానికి ట్రై చేయండి. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఓకేనండి, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు అలాగే టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు
వీటన్నిటిని ఒక రోట్లోకి వేసుకొని బాగా రుబ్బుకొని చట్నీ చేసుకోవడం అంతేనండి. ఒకవేళ మీకు ఇలాంటి రోల్ లేకపోతే కన్నా మిక్సీకైనా వేసుకోండి, పర్లేదు. కాకపోతే రోట్లో అయితే రుచి అనేది సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ వేసుకొని బాగా రుబ్బుకొని చట్నీ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఆరోగ్యానికి అవసరమైన ఇలాంటి వంటలు అయితే ఇంకా చాలా అయితే చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతేనండి, ఆరోగ్యానికి అవసరమైన ప్లస్ ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ చట్నీ రెడీ.